అటెండ్ అవుతున్న ఈవెంట్ని ప్రెస్టీజియస్ ఈవెంట్ అని చెప్పడంలో అసలు డౌటే లేదు. ప్రెస్టీజియస్ అంటే ఏంటి, ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ లాగ్ కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఈ రోజు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా స్పెషల్, చాలా మెమరబుల్. జనరల్గా మన ఫంక్షన్కి అటెండ్ అవుతాం, ఈవెంట్స్ కవర్ చేస్తాం, కానీ కొన్ని ఈవెంట్స్ మన లైఫ్లో ఒక ప్రౌడ్ మూమెంట్గా నిలిచిపోతాయి. ఈ రోజు అలానే ఒక ఈవెంట్కి వెళ్ళాను, నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఇచ్చింది. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే ఎలక్ట్రిసిటీ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న ఓసీ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఎవ్రీ ఇయర్ యానివర్సల్ ఫంక్షన్ని గ్రాండ్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఇయర్ స్పెషల్ ఏమిటంటే ఇది 17th యానివర్సరీ సెలబ్రేషన్. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే స్టేట్లో వేరెక్కడో కాదండి, మన కాకినాడలో ఎన్ఎఫ్సిఎల్ రోడ్డుకి వెళ్లే దారిలో ఉన్న జీ కన్వెన్షన్ హాల్లో గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు. కాకినాడ మరియు రాజమండ్రి రీజన్లో ఉన్న మెంబర్స్ అందరూ జాయింట్గా కలిసి ఈ ఫంక్షన్ని ప్లాన్ చేయడం చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఈ ఫంక్షన్ని ప్రెస్టీజియస్గా చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ మీటింగ్ని ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న హయ్యర్ అఫీషియల్స్, సీనియర్ ఇంజనీర్స్ అటెండ్ అయ్యారు. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మరియు పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ గారు వచ్చారు. ఇలాంటి పెద్ద పెద్ద లీడర్స్తో ఈ ఈవెంట్ వాల్యూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఆ తర్వాత ట్రెడిషనల్గా దీపం వెలిగించి ఫంక్షన్ని ఫార్మల్లీ స్టార్ట్ చేశారు. మీటింగ్ స్టార్ట్ అయ్యాక చీఫ్ గెస్ట్స్ అందరు ఆఫీషియల్స్ అందరూ స్టేజ్ మీదకి వచ్చి మీటింగ్ ఉద్దేశం గురించి చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఎలక్ట్రిసిటీ ఓసీ ఎంప్లాయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎందుకు ఫామ్ అయ్యింది, ఈ అసోసియేషన్ ద్వారా మెంబర్స్కి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, ఫ్యూచర్ గోల్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫంక్షన్లో హైలైట్ మూమెంట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఓసీ ఎంప్లాయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 2026 డైరీ లాంచ్ సెరమోనీ. డైరీ లాంచ్ చేశారు, తర్వాత 2026 క్యాలెండర్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ మూమెంట్లో స్టేజ్ అట్మాస్ఫియర్ అంతా ప్రొఫెషనల్గా, రెస్పెక్ట్ఫుల్గా ఉంది. ఇలాంటి సీనియర్ అఫీషియల్స్, ఎమ్మెల్యేస్ ఉన్న ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేయడం అసలు చెప్పాలంటే నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. ఈ మూమెంట్ని జస్ట్ నా వరకే లిమిటెడ్గా పెట్టుకోకుండా మీకు అందరికీ కూడా చూపించాలనే థాట్తో ఈ ఎంటైర్ ఈవెంట్ని వీడియోలో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఫంక్షన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఒక్కొక్కటి కూడా మిస్ అవ్వకుండా అప్లోడ్ చేయాలని ఫుల్ ఎఫర్ట్ పెట్టాను. ఎందుకంటే ఈ ఈవెంట్ ట్రూలీ వర్త్లీ. మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నా అప్కమింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సమర్థ నాయకత్వంలో దినదిన ప్రవర్తమానమవుతున్న శుభ సందర్భంలో ఓసీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తదనంతరం సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో 101 మందితో ఏర్పాటైన సమావేశం అసోసియేషన్ చరిత్రలోని ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. కారణం ప్రస్తుత స్టేట్ సెక్రటరీ జనరల్ శ్రీ అట్రాసిటీ కేసుల బనాయింపును వ్యతిరేకిస్తూ ప్రారంభించబడిన ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ కొంతకాలం పాటు బాగా జరిగిన మధ్యలో స్తబ్దుగా ఉన్న కారణంగా తిరిగి 9/5/2008 తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అప్పటి ఏఈఐవి విద్యుత్ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ మనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం లో అనేక కేసులలో విజయాలను సాధించడం జరిగింది, జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ జెండా రేపరేపలాడేలా కృషి చేయడానికి కారణభూతులయ్యారు.
కేఎన్వి రామారావు గారు, కీర్తిశేషుడు సిహెచ్ రాంబాబు గారు, దేవగోపాలరెడ్డి తదితర నేతల సమర్థమైన నాయకత్వంతో, సమర్థులైన వ్యక్తులతో ప్రస్తుత సెక్రటరీ జనరల్ శ్రీ కోటా శ్రీనివాస్ గారు, ప్రస్తుత స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ టివి రంగారావు గారు తదితరుల నేతృత్వంలో విద్యుత్ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లుతుందనడానికి నిదర్శనం. మనం సాధించిన విజయాలే కారణమని నిస్సందేహంగా చెప్పచ్చు. ప్రివిలేజెస్ ఇవ్వటం జరిగింది. 2006 శ్రీ ఎం నాగరాజు గారు, శ్రీ కరుణాకర్ రెడ్డి గారు ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం ఏపీ చాప్టర్లో స్టేట్ సెక్రటరీగా ఉన్న కె శ్రీనివాస్ గారు ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాట పటిమతో సంస్కరణల దిశగా అడుగులు ముందుకు వేస్తూ మన ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ మాత్రమే కాదు, నిబద్ధత పరంగా చూస్తే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2వ శనివారం అకౌంట్స్ మీట్, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ శనివారం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్, ప్రతి సంవత్సరం డిసెంబర్ 27వ తేదీన డైరీ ఆవిష్కరణ మహోత్సవం క్రమం తప్పకుండా జరగడం అరుదైన విషయం. ఓసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ఆవిడ కృషి చేస్తున్న, సహకరిస్తున్న మరికొద్ది మంది శ్రీ తురగా రామకృష్ణ, అప్పలరాజు, వల్లూరి సతీష్, కేవి రామకృష్ణారెడ్డి, మురళి, సురేష్ కుమార్, వాసు, శేషగిరిరావు, రమేష్ బాబు, కోటేశ్వరరావు, చంద్రమౌళి, కేవి రమణ తదితరులందరూ సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ఆవిడ కృషి చేస్తున్న నాయకులకు, జవసత్వాలను అందిస్తున్న ప్రతి ఒక్క సభ్యుడికి ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సదా మీ సేవలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం. కలిసి నడిస్తే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. జయ హో విద్యుత్ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్, జయ జయ హో విద్యుత్ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్. కీర్తిశేషన్ డాక్టర్ శ్రీధర్ వర్మ గారు మానవతాలు ఎన్నో సంక్షేమ సామాజిక ధార్మిక కార్యక్రమాలకు స్ఫూర్తి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్కు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి. అతివాద వ్యక్తిత్వంతో కాకుండా అందరినీ కలుపుకుపోయే సన్నిహితులత్వం ఆయన సొంతం. బొమ్మూరు శ్రీ సంతాన సీతారామాలయం అభివృద్ధిలో కానీ, విద్యుత్ బ్లడ్ డోనర్స్ అండదండలు అందించడంలో కానీ, జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడంలో కానీ, రాజమండ్రి లయన్స్ క్లబ్ ద్వారా అనేక రకాల సేవలు అందించడంలో కానీ, అన్నిటిలో కానీ అందరిలో కానీ తను ముందు ఆచరిస్తూ అందరితో నడుస్తూ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ సాధించిన విజయాలలో భాగస్వామ్యం అవుతూ పోరాటాలకు స్ఫూర్తినిస్తూ ప్రస్తుత విద్యుత్ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ జనరల్ శ్రీ కె శ్రీనివాస్ గారితో స్టేట్ ప్రెసిడెంట్ గా కలిసి ఓసీ అసోసియేషన్లో ఒక వ్యక్తి పైకి ఎక్కించిన విషయంలో కానీ ఆయన సాటి. మాటలు తక్కువ, ఫలితం ఎక్కువ. ఫలితం దిశగా అడుగులు వేసే లక్షణం పరిపూర్ణంగా కలిగిన వ్యక్తి, మహోన్నత శక్తి డాక్టర్ శ్రీధర్ వర్మ గారు. నిందైన విగ్రహం అంటే
you want to know. నేను ఎవరు కలిసాను నేను కూడా గమనించింది ఇక్కడ ఓసీ అసోసియేషన్ మన డైరీ కాకినాడలో అద్భుతమైన రీతిలో మన రాజగోపాల్ చౌదరి గారి ఇంటి భోజనాలతో ఈ యొక్క పెద్దలందరూ కూడా ఎస్సీ గారు డిఈ గారు తదితర ఓసీ అసోసియేషన్ పెద్దలు త్వరగా రామకృష్ణ గారు కె శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం పెద్దలు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ ఓసీ అసోసియేషన్ డైరీ ఎంత ఘనంగా జరుగుతుంది. మరి ఎంత ఘనంగా జరుగుతుందో చూసావా? అక్కడ అప్పారాలు పడుతున్నానే వాళ్ళు అదో వైజాగ్ వస్తే మాత్రం మన మీద పక్కన అకారణంగా తీసుకెళ్ళలేదు ఆయన. క్షమించండి మమ్మల్ని అందరినీ కూడా. ఆయనకి మా యొక్క యమలోకంలో ఉన్న కంప్యూటర్లు పాత కంప్యూటర్లు అయిపోయి కొత్త కంప్యూటర్లు పెద్దయ్యారు ఏంటంటే పెట్టట్లేదు. ఆ పాత కంప్యూటర్లు అయిపోవడం దాంట్లో ఒక చిన్న మిస్టేక్ జరిగి మీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీధర్ వర్మ గారి ఆయుష్ అన్యాయంగా తిరిగిపోయింది. అంచేత దానికి మేము చేసిన మా కంప్యూటర్ చేసిన పొరపాటుకి మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని వచ్చాము. క్షమాపణ అడిగితే సరిపోదు. ఆయన ఎంత గొప్పవారో చెప్పాలి. ఆయన ఎంత గొప్పవారో క్షమాపణ అడుగుదామని వచ్చారా? మౌలిక గొడవ జరుగుతుంది గమనించారా? ఎవరో కె శ్రీనివాస్ గారు త్వరగా రామకృష్ణ గారు ఫోన్ చేసి అమ్మనాథ్ చెప్పారు వర్మ గారిని ఎందుకు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి వర్మ గారి మీద ఉన్న అభిమానం అటువంటిది చెప్తారు. కానీ వాళ్ళందరికీ తెలియజేయాలి. చిత్రగుప్త మనం పొరపాటు చెప్పింది తప్ప మనం ఏ రకంగానూ కూడా వర్మ గారిని ముందుగా తీసుకెళ్ళలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా ఒప్పుకుంటుంటే మా యమరాల నుంచి మా పొరపాటును మన్నించవలసిందిగా కోరుతున్నాం. మరి గౌరవనీయ వర్మ గారి గురించి మాకు ముందుగా తెలియజేయాలి. ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి కానీ ఆయన గొప్పగారి గురించి కానీ విద్యుత్ ప్లాట్ఫామ్స్ లాంటి సంస్థలు దాటించి వేలాది మందికి రక్తదాన శిబిరాలు అలాగే తక్షణీయ రాజకీయ బాలలకి ప్రతి నెల రక్తదాన శిబిరాలు నిర్వహించడం వృద్ధాశ్రమాలు నిర్వహించడం వాటితో పాటుగా మరి ఎంతో మంది మనలో ఇలాంటి దానాలు చేయడం ఎంతో అలాగే దగ్గర పనిచేసి కింద స్టాఫ్ మెంబర్కి కూడా గొప్పదానాలు చేస్తూ ఎంతో పేరుగా మహానుభావుడు అని చెప్పి తెలిసిన తర్వాత కానీ ఏం చేయగలం ఆయన్ని మరి తీసుకెళ్ళి బొమ్మూరులో సంతాన సీతారామాలయాన్ని పునర్నిర్మించి అందులో ఆధ్యాత్మికత పరిగణలు పెదజల్లారు ప్రభు. మండల భీముడు ఆత్మజల బాంధవుడు ఉత్పల బాణమూలలో వంద కళ ప్రచండ భుజతాండవతి అయినను ఆయన ఈ ఓసీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా 3 సార్లు ఎనలేని సేవలు అందించి రాష్ట్రంలో ఉన్న ఓసీలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈ రోజు ఓసీ అసోసియేషన్ డైరీ ఎంత ఘనంగా కాకినాడ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఎంతో ఆనందపడుతున్నారు ఆయన.
స్వర్గంలో నరకంలో ఉన్నప్పుడు ఎందుకంటే ఉంటారు మీరు అందరూ మీకు ఎవరికీ అర్థం కాలేదు. ఆయన యొక్క ఇంత గొప్పతనం మా కంప్యూటర్ మిస్టేక్స్ వల్ల తర్వాత తెలిసి ఆయన్ని అత్యద్భుతమైన రీతిలో సన్మానించి ఆయన అనేక బహుమతులు ఇచ్చి చక్కగా సత్కరించి స్వర్ణ సింహాసనం మీద దేవలోకానికి పంపించిన చెప్తాం పరిస్థితిలా స్వర్గంలో ఎందుకు లేదైనా ఆయన ఎక్కడైనా రాజే, ఆయన ఎక్కడైనా రాజే. రాజు అయ్యా మహారాజు అయ్యా అనే పాట ఆయన కోసమే. మహారాజు ఎక్కడైనా సరే ఆయన సుఖాలు అందిస్తున్నాడు. దాంతో పాటుగా ఆయనకి ఎంతో చక్కగా ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఈ భూలోకంలో మనందరి మధ్యలో ఎన్నో కార్యక్రమాలు చేశారో అక్కడ యమలోకంలో కూడా అవును యమలోకం కాదు, ముందు యమలోకంలో ఆ తర్వాత స్వర్గలోకంలో కూడా మరి దేవతలకి చక్కగా ఈ యొక్క విద్యుత్ జనరేషన్ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేస్తూ ఎక్కడికైనా బిజీగా ఉన్నది ఆయన అక్కడ కూడా భక్తి పరిమళాలు ఆధ్యాత్మిక పరిమళాలు దివ్యాశిస్సులతో మా అందరి ఆశిస్సులతో కూడా మా యమలోకం నుంచి దేవలోకం నుంచి మా యొక్క దేవతలందరూ ఆశిస్సులతో కూడా ఈ అసోసియేషన్ రాబోయే రోజుల్లో క్యాచప్ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చాలి అని చెప్పేసి కోరుతున్నాం. మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తున్నాం. అలాగే వీళ్ళందరికీ కూడా వర్మగారి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. అది మీరు ఆశిస్తున్నారు. ఆయన ఆశిస్సులు నా ద్వారా అందిస్తున్నాను. అది మీరు విషయాన్ని సరిగ్గా చెప్పకపోతే మీరు మహాత్మాకి ఈ అమౌంట్ అంటున్నారు. పక్కకి ఏమైపోతుంది ఏముందా అంటే అదేమి చెట్టు కాలుతుందా ఒకసారి సమాధానం చదువుకుంటున్నారు. దాన్ని కూడా ఒక కార్యక్రమం ఇక్కడ ఇక్కడ రాజగోపాల్ చౌదరి గారు అత్యద్భుతమైనటువంటి దిగుమతులు ఏర్పాటు చేశారు. ఎప్పుడో 5ంటికి వేస్తున్నాను. ఈ నడిపినందుకు సినిమాకి మారాలి. వెంటనే ఆ విశ్వభూతురాన్ని ఆగించి అక్కడి నుంచి ఎవరిని తీసుకువెళ్ళిపోవాలి ప్రభువా. కానీ చంద్రగుప్త నాకు ఇక్కడ ఇదంతా ఎంతో అద్భుతమైన రీతిలో నచ్చింది. ఇలాంటి అసోసియేషన్ ని మన యమలోకంలో కూడా స్థాపించి యమలోకంలోనూ దేవలోకంలో కూడా స్థాపించి మన ఓసీ సభ్యులందరూ కూడా అక్కడ వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మన శ్రీనివాస్ గారు వారిని సలహా తీసుకుందాం. విజయవాడ ఏమంటాం? ఏముందా ధర్మపురి రక్షణ పరంపరుందా, చండతర దండతర బాహుమండిత విక్రముందా, నిఖిల జనార్దన ప్రాణికోటి నిర్మూలన ఏముందా, ఓసీ అసోసియేషన్ సభ్యుందా. గౌతమ్ రాజు గారికి కూడా అభినందన తెలియజేద్దాం. మరొక చక్కటి నృత్య ప్రదర్శనతో మనం ముందుకు వస్తున్నారు. చిన్నారు ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో, నీ నీడ నిన్ను వదిలేక ముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. చరిత్ర రాసింది విద్యుత్ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్. చదివితే ఈ పదాలు మాత్రమే, ఆచరిస్తే అర్జునుడి గాంధీవం నుంచి దూసుకు వచ్చే అస్త్రాలు. ఆ అస్త్రాల ద్వారా ఏర్పడింది విద్యుత్ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్. మహాకవి శ్రీశ్రీ గారు ఇలాంటి కవిత ఏ సందర్భంలో ఎందుకు రాశారో తెలియదు కానీ విద్యుత్ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావానికి 2008 నుంచి పడి లేచిన ప్రపంచంలా ప్రారంభమైన నిరంతర ప్రయాణానికి ఆ కవిత స్ఫూర్తి గీతిగా, అది భగవద్గీత భౌతిక, అది మీలో చైతన్యానికి ప్రతీక.
విశేషించి పేర్కొనవలసినటువంటి అంశం ఏమిటంటే 2008లో విద్యుత్ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పునర్వైభవానికి ఆనాడు ఇదే కాకినాడ వేదిక అయింది. మళ్ళీ ఇదే కాకినాడలో 17వ వసంతోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా హృదయపూర్వక ఆతిథ్యం ఇస్తున్నటువంటి కాకినాడ సభ్యులందరికీ మీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఒక్కసారి కరతాళ ధ్వనులు సమర్పిద్దాం. సుమారు 12 నుంచి అంటే ఇది 17వది మన డైరీ ఆవిష్కరణని ఈ డేటు మారకుండా ఒకే చోట కాకుండా రాష్ట్రం నలుమూలల్లో ప్రతి జిల్లాలో సంవత్సరానికి మార్చుకుంటూ ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈసారి మరి మన ఈ సముద్ర గర్భాల మధ్య ఈ ఉమ్మడి రాజమహేంద్రవరము కాకినాడ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిరథ మహోన్నతులకి, నా యొక్క సంఘ సభ్యులకి అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి మన సభకి కానీ మన కార్యక్రమానికి కానీ
మనం 2008లో మూల స్తంభం వేస్తే ఎప్పుడో 1980 నుంచే ఈ యొక్క రిజర్వేషన్కి వ్యతిరేకంగా పోరాడుతూ మరి మన గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాగరాజు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక స్వాగత సుమాంజలి. అలాగే మరి మన స్టేట్ చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంఘానికి ఈ మన ఓసీ సభ్యులకి ఒక సంఘం అవసరము అని అతని సేవని ఎప్పటి నుంచో కొనసాగిస్తూ ఈరోజు కాకినాడకి మన సభకు ఇచ్చేసిన మన ఓసీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మరి ఎంతో సహనంతో మరి 2008 నుంచి ఆయనకి చెప్పడానికి మాటలు చాలవు. నేనైతే గత 1.5 years నుంచి కొద్దిగా దగ్గరగా ఆయనకి వెళ్తూ ఉన్నాను. అంటే మనం కొంతమంది పెద్దలు కానీ లేకపోతే మంచివాళ్ళు కానీ వీళ్ళందరికీ దగ్గరగా పనిచేస్తే కొంత నేర్చుకోగలం. మరి ఆయనకి ఎన్ని పేర్లు పెట్టినా కూడా తక్కువే, అంత సహనశీలి. మరి ఆయనకి కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నా కూడా, ఎందుకంటే మన మహాభారతం రామాయణం మనం నేర్పింది అదే మనకి, నీ కోసం కాదు నీలాంటి జాతి కోసం పోరాడు అని చెప్పింది. మరి ఈరోజు కోటా శ్రీనివాసరావు గారు నేను ఎందుకంటే దగ్గరగా చూస్తున్నాను కాబట్టి మనం ఆయనకి ఎంత కర్తాత్వం లేని ఏదైనా ఎంతైనా తక్కువే. మరి ఆయనకు ఒక్కసారి స్వాగతం పలుకుతూ ఒక్కసారి మరలా కర్తాత్వం బాగా కోటా శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం. మరి పేరున చెప్పుకుంటూ పోతే టైం ఎక్కువ ఉంటుంది. ఈరోజు మన తూర్పు విద్యుత్ సంస్థ అధ్యక్షులు సెక్రటరీ గారికి, అలాగే దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ అధ్యక్షులు సెక్రటరీ గారికి, అలాగే మధ్య ప్రాంత విద్యుత్ సంస్థ అధ్యక్షులు సెక్రటరీ గారికి, అలాగే నా కొలీగ్స్ అంటే నా స్టేట్ ఎగ్జిక్యూటివ్ టీమ్కి, మన డైరీ కమిటీ చైర్మన్ గారికి, ఆడిట్ కమిటీ చైర్మన్ గారికి, డిసిప్లిన్ కమిటీ చైర్మన్ గారికి ఈ సభకి స్వాగతం సుస్వాగతం. మరి ఈ ఇంత సభ అద్భుతంగా జరగాలంటే ముఖ్యంగా మన సభ్యులు, ఎందుకంటే మనం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళం. మరి ఈ సభను ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నామంటే ఈరోజు మన కాకినాడ మరి ఈ కెరటాల దొంగల మధ్య వాళ్ళని పిలిచి ఈ డిసెంబర్ 27 ఎప్పటికీ మనం మారిపోవచ్చేమో కానీ ఈ డిసెంబర్ 27 ఎప్పటికీ మారదు. అందరికీ నమస్కారం అండి. విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ యొక్క 17వ వార్షికోత్సవం మరియు డైరీ 2020 ఆవిష్కరణ సభకు రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన ఓసీ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక నుంచిన పెద్దలకి మరియు జేఏసీ చైర్మన్ గారు శ్రీ కృష్ణయ్య గారికి, జగదీష్ గారికి, శ్రీనివాస్ కుమార్ గారికి, వివిధ సంఘాల నుంచి వచ్చిన మా మిత్ర జేఏసీ సభ్యులందరికీ, అసోసియేషన్స్ యూనియన్స్కి అందరికీ నమస్కారం. మన ఓసీల ఆశాజ్యోతి అన్న కరుణాకర్ రెడ్డి గారు, జాతీయ అధ్యక్షుడు శ్రీ జి కరుణాకర్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అండ్ నేషనల్ లెవెల్ చైర్మన్ ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం శ్రీ రాంగరాజ్ గారు, వెల్కమ్ సార్. ఇట్ ఈస్ ఎ హానర్ టు బి అప్రిషియేటెడ్ బై యూ ఫర్ ద వర్క్ డన్ since 2006, especially on the issue of reservation promotions. Your recognition meant to me and to all. ఆయన ప్రతి మన డైరీ ఫంక్షన్కి 2015 నుంచి కూడా మన కోసం ఎంతో దూరం నుంచి బెంగళూరు నుంచి వస్తున్నారు. అలాగే మన సంఘానికి గౌరవాన్ని తీసుకొచ్చిన శ్రీ కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే సయ్యద్ నాజిర్ ఉల్ సౌత్ జోన్ ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం వైస్ ప్రెసిడెంట్, మరి మనకి అడ్వైజర్గా కూడా ఉన్నారు వారికి, మరి నా సోదర ఆఫీస్ బేరర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సింధు కలిస్తే బిందువు, ఓసీ కలిస్తే బంధువు అనే నినాదంతో 2008లో మనం ఈ సంఘాన్ని స్థాపించుకుని, మరి భారతదేశంలో ఓసీలకు సంఘం అనేది చాలా తక్కువ, ఎక్కడ లేదు. లేకపోయినా మన రాష్ట్రంలో పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో స్థాపించుకుని, మరి ప్రభుత్వ పరంగా గుర్తింపు తెచ్చిన ఏకైక ఓసీ సంఘంగా గుర్తింపు పొందిన ఘనత ఈ సంఘానికి దక్కిందని సందర్భంగా.
మన సంఘం ఇవాళ కాకినాడలో మరి ఇందాక మరి కవిత్వం అయితే నాకు రాదు కానీ సముద్రం అక్కడ ఉంది, మరి జన సముద్రం ఇక్కడ కనపడుతుంది. చాలా అద్భుతంగా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేసారు. మరి 2 రాష్ట్రాలు కొంతమంది తెలంగాణ నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషం. మనం అనేక ఆ రోజు పరిస్థితుల్లో ఇలాంటి సంఘం అవసరమా లేదా అని ఒక మీమాంసంలో మరి 2002లో రామచంద్రపురం ఇక్కడే ఈ సంఘం పుట్టింది. మరి పుట్టే కారణాల వల్ల అది కొంతకాలం వెనకబడినప్పుడు మరి ఇందాక మనం స్మరించుకున్న ఒక నేతని శ్రీ డాక్టర్ సీతారామ గారు, ఆయన కాకినాడలో పనిచేసినప్పుడు మళ్ళీ దాన్ని ఆ సంఘాభివృద్ధికి ఆయన మళ్ళీ ప్రారంభం చేసి ఇదే కాకినాడలో పునఃప్రారంభమై తర్వాత దానిలో భాగంగా రాజమండ్రిలో మీటింగ్లో నేను వచ్చాను. అనుకోకుండా నేను స్వయంగా ఇన్స్పైర్ అయ్యి ఈ బాధ్యత తీసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సంఘం కోసం పనిచేయడం నా పూర్వధర్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మరి 17 సంవత్సరాలుగా ఇందాక మనం చూసాం. తర్వాత డైరీ ఆవిష్కరణ అయ్యాక ఈ 17 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్క జిల్లా చాలా కమిట్మెంట్తో ఫంక్షన్స్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇలా ఎంత ఘనంగా ఎందుకు జరుగుతున్నాయంటే మన సంస్కృతిలోనే మన ఆచారాల్లోనే ఓసీల్లో మర్యాద అనేది ఒక భాగం. సో అందువల్ల ఎక్కడ ఏ డైరీ చేసినా కూడా అద్భుతంగా చేస్తున్నారు. సో దానికి నిజంగా చాలా అభినందనలు. ప్రతి ఒక్క ఓసీ సభ్యులకి మరి కార్యవర్గ శాఖ సభ్యులకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. మరి త్వరలో ఎమ్మెల్యే వస్తారు, రాగానే వారితో డైరీ ఆవిష్కరణ చేయించి మన కార్యక్రమంలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుందాం. మరి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనది ఈ సంఘానికి. మరి చాలా కాలం ఒక 5 years నుంచి అంతకుముందున్న ప్రివిలేజ్ మనం కోల్పోయాం. మరి మళ్ళీ ఈ సంవత్సరం ఫుల్ టైం కానీ ట్రాన్స్ఫర్ ప్రొటెక్షన్ కానీ మరి లైసెన్స్ కూడా మళ్ళీ సంఘానికి దక్కడం సంతోషంగా విషయం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా జేఏసీ పరంగా మా కృష్ణయ్య గారు వచ్చారు. మరి మీ అందరూ కూడా జేఏసీలో చాలా కష్టపడి చరిత్రలో లేని విధంగా ఎన్నో ఆర్డర్స్ ఈసారి తీసుకొచ్చాం. అది మేము గర్వంగా తెలియజేస్తున్నాం. మరి జేఏసీ ఇప్పుడున్న జేఏసీ చాలా నిర్దిష్టంగా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా జేఏసీలో ఎక్కువ యూనియన్స్ ఉంటాయి. మరి యూనియన్స్ అయినా కూడా అసోసియేషన్స్ సంబంధించిన పిఆర్స్ ఇష్యూస్ సెటిల్ చేయడం చాలా గొప్ప విషయం. అందుకని ఒకసారి ఈ సభాముఖంగా కృష్ణయ్య గారిని, జగదీష్ గారిని, శ్రీనివాస్ కుమార్ గారిని, మిగతా సంఘాలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి నాకు ఒక 2 పాత్రలు ఇచ్చారు. మెడికల్ పాలసీ కూడా మన టెండర్ పిలిచి మరి January 26th మనకి కొత్త మెడికల్ పాలసీ ఇన్సూరెన్స్ పాలసీ రాబోతుంది. ఆ రోజు మన మెడికల్ కార్డ్స్ అందరికీ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మరి గత 25 ఏళ్ళ నుంచి మనం ఎదురు చూస్తున్న ఈపీఎఫ్ టు జీపీఎఫ్, దీని మీద చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి మరి ఆ రోజు చేసిన పొరపాటు 2003లో రెట్రాస్పెక్టివ్ ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడ లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి 2004 వరకు గవర్నమెంట్లో ఉన్నా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో తీసేయడం చాలా బాధాకరం. మరి తర్వాత వాళ్ళకి ఎలా ఉన్నా 99 నుంచి 2004 కంపల్సరీ పెన్షన్ ఇవ్వాల్సిన ప్రయత్నాలు జరుగుతున్న వివిధ కారణాల వల్ల జరగట్లా. మరి ఈసారి మా జేఏసీ ఉన్న ముఖ్యమైన లక్ష్యం ఈపీఎఫ్ టు జీపీఎఫ్. దాన్ని సాధించడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ కమిటీలో కూడా నన్ను మెంబర్గా పెట్టినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు చేతనైన ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో మరి ఇన్ని విజయాలు ఇన్ని యొక్క జరిగిన ఈ సంవత్సరంలో ఇంకొక దురదృష్టమైన సంఘటన కూడా మనకు కలిగింది. నా ఆప్తమిత్రుడు మరి మనందరికీ ఆత్మబంధువైన శ్రీ డాక్టర్ శ్రీరామ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన అయితే మేము మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన ఓన్లీ అధ్యక్షుడే కాదు, ఈ సంఘానికి ఒక మూలం. ఆయన ఆ రోజు కాకినాడలో ఆ ప్రయత్నం చేయకపోతే మరి తర్వాత ఇంత సంఘంగా డెవలప్ అయ్యేది కాదేమో. మరి అటువంటి వ్యక్తి పొద్దున్నే మాకు మెసేజ్ పెట్టి ఎంతో డిసిప్లిన్గా రాత్రి 9-9:30 గల్లా పడుకుని పొద్దున్నే 5 లేసి ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మరి అలా మరణం చెందడం అనేది చాలా బాధాకరం.
మరి ఆయన లేని లోటు చాలా కనపడుతుంది. ఇవాళ ఆయన అభిమానులు చాలామంది వచ్చారు. మరి ఆయన ఎప్పుడు కూడా చిరస్థాయిగా మన మనసులో ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ఒకసారి జోహార్ అర్పిస్తూ జోహార్ శ్రీధర్ వర్మ, జోహార్ శ్రీధర్ వర్మ, జోహార్ శ్రీధర్ వర్మ. పట్టణి కోట ఓసీ విద్యుత్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ శ్రీ కోట శ్రీనివాస్ గారు చేసినటువంటి స్వాగత ఉపన్యాసానికి మీ అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ కె కరుణాకర్ రెడ్డి గారిని వారి యొక్క ఆత్మీయ సందేశం వలసగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you, Sandesh. At least for my 10-minute speech, he is inspired and given assurance. I would like to attend Tirupati meet on 27th of December 2027. Thank you. I want to assure you, Nagaraj sir, this is a very good inspiration speech you have given. Don't worry sir, your 33 years of struggle will not go in vain because nature is here. Sir, I take a pledge today. If by 26 or 27, as per our plan of action, the decisions are not coming into this, I will take a leave for 3 years to fight for the cause of yours and ours. I will take a leave. I will go to the court and follow you as a brother. And first 3 years as a brother and freedom, promotions in the revolutions in Andhra Pradesh. You will get eradicated, sir. This is my challenge. I take the pledge in the sound of very, very sacred program. I promise you, sir, your 33 years of service or the dedication will not go in vain. We are here to take care of it and please bless us. Thank you. Actually, మేము లాస్ట్ 2 years బ్యాక్ ప్లాన్ ఇన్ తిరుపతి అట్ దట్ టైం ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ వల్ల ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ ప్లాన్ చేస్తాం. విల్ ప్లాన్స్ ఆర్ అగైన్ యాజ్ పర్ విషయం సతీష్. మా ఆంధ్రప్రదేశ్ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వాగతం సార్. దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో అనేక పదవులు నిర్వహించిన విద్యావేత్త, నిత్య స్ఫూర్తి, నిరంతర చైతన్య దీప్తి, అందరి బంధువు, సేవా సింధువు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని గౌరవ అతిథిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మ్యాచ్ ఒకటి ఏంటి
ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారి శాసనసభ్యులు నానాజీ గారికి, అలాగే ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం గారికి మా అసోసియేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన మా ఉద్యోగుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. యాక్చువల్గా సార్ ఈ అసోసియేషన్ పుట్టుక ఈ జిల్లాలోనే మొదలైంది. గత 2002 ఆ సంవత్సరంలో 2003 సంవత్సరంలో మరి చాలా ఒడిదుడుకుల మధ్య అసలు ఈ అసోసియేషన్ ఉంటుందా పుడుతుందా అన్న భావనలో మరి అందరూ భయపడుతూ ఓసీలకు అసోసియేషన్ ఏంటి అన్న ఒక భావన ఉన్నప్పుడు ఇక్కడ మొదలైంది సార్. ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచే ఇంతింతే ఇలాగా 2008 సంవత్సరంలో ఈ అసోసియేషన్ని రిజిస్ట్రేషన్ చేయించి రాష్ట్ర వ్యాప్తంగా వేదిక మీద ఉన్న పెద్దలు మా జనరల్ సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు అండ్ టీం అందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అప్పటి వరకు నిజంగా అనగదొక్కబడి ఉన్న ఓసీలను ఐక్యం చేసి మరి ఈరోజు ఇంతటి ప్రతి సంవత్సరం మరి డైరీ ఇనాగ్రేషన్ చేసుకుంటూ అలాగే ఎన్నో కోర్టు కేసులు ఎదుర్కొన్నాం సార్. మరి సమాజంలో నిజంగా అనగదొక్కబడిన వర్గాలు అంటే మా ఓసీలే అని మేము చెప్పుకోవడానికి నిజంగా మేము అది గర్వపడుతున్నాం అంటామో నిజంగా ఇబ్బంది పడుతున్నాం అంటామో తెలియకుండా ఉంది సార్. మరి అటువంటి పరిస్థితుల్లో పిల్లి మెల్లో గంట ఎవరు కడతారు అన్నట్టుగా మా ఎలక్ట్రిసిటీ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుగా మా విద్యుత్ సంస్థలోనే ఇది బిగిన్ అయింది సార్. మరి ఇది బిగిన్ అయిన తర్వాత మేము చాలా కోర్టుల్లో మరి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాం. మరి ఈ అసోసియేషన్ని ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫారం మరి ఎవరైతే ఉన్నారో నాగరాజు గారు, ఎం నాగరాజు గారు మీకు విదితమే సార్. ప్రతి కేసులోనూ ఎం నాగరాజు కేసును ఉదాహరిస్తూ ఈరోజు ప్రతి తీర్పు కూడా ఆయన పేరుతోనే రావడం జరుగుతుంది సార్. మరి దానికి అనుగుణంగా మరి మేము కూడా కోర్టుల్లో పోరాడుతూ మరి ఇటీవలే మెరిట్ కమ్ సీనియారిటీ సాధించుకున్నాం సార్. మరి నష్టపోయింది అంతా కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అలాగే ఈ మధ్యనే మీకు తెలిసే ఉంటుంది సార్, మరి మన సిఎస్ గారిని అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నాయక్ గారిని కూడా ఇటీవల కోర్టు మరి క్యాచ్అప్ రూల్కి సంబంధించి మరి మీరు ఏదో డెసిషన్ ఇస్తారా లేదా అని కంటెంప్ట్ వరకు తీసుకెళ్ళిన దాంట్లో మీరు వినే ఉంటారు సార్. మరి త్వరలో అది కూడా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నాం. మరి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రుల కమిటీ అందరికీ కూడా మేము కలవటం జరిగింది. మరి మా సమస్య వివరించడం జరిగింది సార్. మరి దాని మీద మరి కోర్టు కేసుని అమలుపరచడానికి కమిటీ ఏదైతే ఉందో మంత్రుల కమిటీ మరి వాళ్ళు కూడా ఇది కరెక్టే, దీన్ని ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, నష్టపోయి ఉన్నారు అని గుర్తించడం జరిగింది సార్. మరి మా అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరి ఇటీవలే సిఎస్ గారు మరి అలాగే ఇంకో సెక్రటరీ గారు కూడా మరి కోర్టు కేసుని మేము అమలు పరుస్తాం, మాకు టైం ఇవ్వండి, నెక్స్ట్ మంత్ 20 వరకు టైం ఇవ్వండి అని అంటాం. కోర్టు 20 వరకు టైం ఇవ్వడం జరిగింది సార్. మరి త్వరలోనే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. మరి శాసనసభ్యులుగా మీరు మా సభ్యులుగా మరి మా బాధను మీరు కూడా అర్థం చేసుకుని మరి గవర్నమెంట్తో మీరు కూడా మాట్లాడి సానుకూల నిర్ణయాన్ని త్వరలోనే వచ్చేటట్టుగా ఒక తీపి కబురు మరి మీ ద్వారా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, మీరు కూడా చెప్పాలని. అలాగే మా కరతాల ధ్వనుల మధ్య మేము మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ పెద్దలకి. అలాగే సార్ మాది ఒక విన్నపం మీ ద్వారా, మరి ఇప్పుడు అమరావతి
మరి మన కళల రాజధాని ఏదైతే ఉందో విజయవాడ, అమరావతి, మరి ఇంత డెవలప్మెంట్లో మా పాత్ర కూడా మా విద్యుత్ సంస్థ తరఫున, ముఖ్యంగా మా ఓసీ సభ్యుల తరఫున మేము అమరావతిలో మేము కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం సార్. మరి అటువంటి చోట మాకు మా అసోసియేషన్ తరఫున మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి ఒక 300 గజాల స్థలం మేము కొనుక్కుంటాం సార్. మాకు ఇప్పించే బాధ్యత మరి మీ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మంత్రి గారికి, సీఎం గారికి చెప్పి మాకు 300 గజాల స్థలం ఇప్పిస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అంతా అమరావతి డెవలప్మెంట్ అదే రాజధాని కాబట్టి మరి మా సమస్యలు చెప్పుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా మా సభ్యులు వచ్చినప్పుడు మరి అక్కడ ఉండటానికి ఏదైనా చిన్న మీటింగ్లు పెట్టుకోవడానికి మరి మీరు మీ ద్వారా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. మీరు సానుకూలంగా దానికి సహకరించాలని కోరుకుంటున్నాం సార్. అలాగే సార్ మరి ఎన్నాళ్ళలో మాకు అన్ని యూనియన్ అసోసియేషన్ లాగా మరి ఫుల్ టైం పర్మిషన్లు ఈవెన్ దో మేము అప్రూవ్డ్ అసోసియేషన్ అయినప్పటికీ కూడా ఫుల్ టైం పర్మిషన్ గత ప్రభుత్వంలో మేము నష్టపోయాం సార్ చాలా. కానీ మరలా మన ఉద్యోగుల ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా అసోసియేషన్కి ఫుల్ టైం పర్మిషన్ రావడం కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే 2018 వరకు మాకు ఆ సౌకర్యం ఉంది. అన్నిటితో పాటు మాకు కూడా యూనియన్స్ అసోసియేషన్తో పాటు ఎస్సీ ఎస్టీకి బీసీకి ఇచ్చారు. కానీ మా ఓసీ అసోసియేషన్ ఎందుకో గత ప్రభుత్వం చిన్న చూపు చూసిందనే చెప్పక తప్పదు సార్. మరి ఈ సందర్భంగా మరొకసారి మీకు, మీ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఆ సౌకర్యాన్ని కల్పించినందుకు. మరి తదుపరి డైరీ క్యాలెండర్ని మనం ఆవిష్కరించుకునే ముందు మన పెద్దలు, మన ఎమ్మెల్యే గారు నానాజీ గారిని ఈ సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. వేదిక మీద పెద్దలకి, అలాగే వేదిక ముందున్న పెద్దలకి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను ఫస్ట్ టైం ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఇలా ఓసీ అసోసియేషన్ ఉన్నది. ఇది 17 సంవత్సరాలు అందులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఎందుకంటే నాకు మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ నాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వేదిక ఉన్నారు సగం మంది నాకు ఫ్రెండ్స్, వేదిక ముందు వాళ్ళు కూడా సగం మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. కానీ అందులో ఈ డిపార్ట్మెంట్లో ఇలా మీరు పెట్టినట్టు నాకు ఇప్పుడు దాకా కూడా తెలియకపోవడం కొంచెం ఆశ్చర్యం. అలాగే ఈయన మన నాగరాజు గారు సార్ గురించి చెప్పారు. సార్ మీకు అండదండగా చాలా దండుగా నిలబడ్డారని ప్రతి కోర్టు తీర్పుల్లోనే అట్లోనే. ధన్యవాదాలు సార్. మీరు పక్ష క్షేత్రంలో కూడా ఈ క్షేత్రంలో మీరు అందరికీ అలాగే రాష్ట్ర స్థాయిలో ఈ సభ కాకినాడలో జరగడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే తప్పులేదు, మనల్ని మనం ప్రేమించుకున్న తర్వాత ఇతరులు గౌరవించుకుంటాం. కాబట్టి రోజు సభ పెట్టుకుంటే ఆ సభకి వెళ్ళి మాట్లాడటం ఏంటంటే అదే ప్రాబ్లం. అదే కార్తీక మాసాలు పెట్టుకోవట్లేదా, భోజనాలు పెట్టుకోవట్లేదా, మాట్లాడుకోవట్లేదా అన్ని చోట్ల, అన్ని పల్లి పొలాలు అన్ని చోట్ల మాట్లాడుకుంటున్నారు. అట్లాగే దాంట్లో దేని గురించి మనం వచ్చాక ఇలా పెట్టుకున్నాం అన్న దాని మీద మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి, అవసరం లేదు కాబట్టి మీరు అడిగారు అమరావతిలో 300 గజాల స్థలం కావాలి. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ యొక్క అర్జీ నేను పట్టుకుని వెళ్ళి, నేనే స్వయంగా పట్టుకుని వెళ్ళి అడుగుతానని చెప్పి తెలియజేస్తాను. అట్లాగే మీ నుంచి, మీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆనందించాలని ఇచ్చారు. ఎంపీ గారు సతీష్ గారిని ఇచ్చారు, మీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఆయన కూడా చెప్పండి, ఆయన కూడా చెప్తే కలిసి వెళ్తాం. కలిసి వెళ్ళి మన ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు
మేము ముగ్గురు కలిసి వెళ్ళి ఖచ్చితంగా వెళ్తాం. అలా ఇందాక మన శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు, ఎప్పుడో గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా పే రివిజన్ ఇవ్వలేదని చెప్పి 2026లో పే రివిజన్ ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా పే రివిజన్ గురించి తప్పకుండా మా ప్రయత్నమే కాదు, మేము సాధించి తీసుకొస్తాము కూడా మీకు తెలియజేసుకుంటూ, అలాగే పత్తిపాటి శాసనసభ్యురాలు సత్యనారాయణ గారిని వేదిక మీద సాధారణంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏమనుకోవద్దు, మీతో కాసేపు ఉందామని ఉంది, కానీ మేము ప్రజా దర్బార్ పెట్టాం. ప్రజా దర్బార్ విషయంలో ఏ విషయంలో క్షమిస్తారు, కానీ మా నాయకుడు ప్రజా దర్బార్లోని విషయాలు బొమ్మ కూడా ఇస్తే క్షమించరు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి తీరాలా వెళ్తాను. మీ అందరికీ ఒక నమస్కారం. ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నేను క్యాలెండర్ ఓపెన్ చేసి అలాగే ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు. నమస్కారం. ఈరోజు మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఓసీ అసోసియేషన్ డైరీ ఓపెనింగ్ 17వ ఇనాగ్రేషన్. ఇది చాలా సంతోషం, ఎందుకంటే ఓసీ బీసీ ఎస్సీ అన్నది మనకి రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్ కేటగిరీ. ఎస్టీ, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ. నేను చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లు వెళ్తుండేవాళ్ళం. ఎస్సీ అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే వేరే బీసీ స్ట్రాంగ్గా ఉంటారు. జనరల్గా ఓసీ అంటే ఎంప్లాయీస్లో ముఖ్యంగా చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి. అలాంటిది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒక షాక్ ఇచ్చినట్టే. రాజకీయ నాయకులుగా మేము చెప్పుకోలేము, మాకు ఇబ్బందులు ఉంటాయి, మాకు అందరూ కావాలి. ఎమ్మెల్యే గారు నానాజీ గారు కానీ లక్ష్మీబాబు గారు, మా అందరికీ కూడా పొలిటికల్ నాయకులు ఉన్నప్పుడు మేము అందరం కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అందరం కావాలి. కానీ మీరు ఎంత ధైర్యంగా అంటే, ఇప్పుడు నానాజీ గారు చెప్పినప్పుడు గార్డెన్ పార్టీల వరకు పరిమితమే, కానీ రాష్ట్రంలోనే ఒక రికగ్నైజేషన్ గుర్తింపు పొందిన ఏకైక సంస్థ. అభినందిస్తున్నాం దీనికి కృషి చేసిన నాయకులందరికీ కూడా. అలాగే నాగరాజు గారి గురించి చెప్పారు, మన హక్కుల గురించి పోరాటంలో కోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు విజయం సాధించి ఈ తీర్పు వచ్చిన ఆయన రిఫరెన్స్ లో చెప్పడం అనేది చాలా గర్వకారణం. అలాగే ఈ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బంగారావు గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారికి, ఇతర వేదికన ఉన్న పెద్దలందరూ, నాయకత్వం వహించిన నాయకులందరికీ కూడా, ముఖ్యంగా ఓసీలో నాయకత్వం వహించాలంటే గట్స్ ఉండాలి, దమ్ము ధైర్యం ఉండాలి, ధైర్యం ఉంది. జాబ్ కూడా లెక్క చేయకుండా మరి ధైర్యంగా మరి మన హక్కుల గురించి మరి పోరాడారు. ముఖ్యంగా చిన్న ఎగ్జాంపుల్ ఏం కాదు, నేను తెలుసు మా ఎలక్షన్లోనే ఒక ఏడీ గారు ఉండేవాడు అమలాపురంలో, సూర్యనారాయణ గారు అని మీకు అందరికీ తెలిసి ఉంటుంది, చాలా మంది రిటైర్ అయిపోయారు. ఆయన ఒక సందర్భంలో అన్నారు, నేను అప్పుడు ఎంపీడీసీ 2000 అలాగే ఆయన దగ్గర పనిచేసిన ఏఈ గారు డిఈ ఎస్సీ అయిపోయారు. నా దగ్గర ఏడాదిలో నేను సాధారణ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే అంత దారుణమైన పరిస్థితి. మెరిట్లో మనకి మెరిట్లో ఎందుకంటే జాబ్ వరకే రిజర్వేషన్ ఉండాలి, ప్రమోషన్ ఇప్పుడు మెరిట్లో ఆ రోజు రాజ్యాంగంలో మనకు రాజ్యాంగాన్ని గౌరవించుకున్న దేశం కాబట్టి రాజ్యాంగాన్ని విలువలు కాపాడాలి, గౌరవించాలి. రిజర్వేషన్ అనేది ఉండాలి, అది ఉద్యోగం వరకే పరిమితం అవ్వాలి. ప్రమోషన్స్ అనేది మెరుపులో వస్తే నిజమైన, ఎందుకంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ లో ప్రజలకు న్యాయం, మనందరం కూడా సేవకులం. మనమే ఎమ్మెల్యే అయినా ఏమైనా మీరైనా మనందరం పబ్లిక్ సర్వీస్. పబ్లిక్ కి సర్వీస్, క్వాలిటీ సర్వీస్ చేయాలంటే మెరిట్ని ఎప్పుడు గుర్తించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీ ఇప్పుడు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి గతంలో పిఆర్సీ విషయంలో కూడా మనకు అన్యాయం జరిగింది కదా, గవర్నమెంట్ రివర్స్ పిఆర్సీ. దాని గురించి
అంత మంచిది. ఎందుకంటే మన పెద్దలు చెప్తారు, ఓకే మీరు అందరూ కూడా పబ్లిక్ లో తీసుకెళ్ళాలి, దుష్టులకు దూరంగా ఉండాలి. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాలి. పార్టీ చిరాయి అంటారు, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు, ఇంకా ఆయుష్ పెరుగుతారు. కాబట్టి మర్చిపోయాం, ఇది ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం ఎంప్లాయీస్ ని ఎక్కువగా ప్రేమించే ప్రభుత్వం. కాబట్టి రివర్స్ పిఆర్సీ ఉండదు. ఇది రేపు 26లో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంప్లాయీస్ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారు. చాలా అంటే చాలా, అది రిజల్ట్లో కూడా చూస్తాం మనం. కాబట్టి ఇంత ఓపెన్గా మీరు అందరూ మరి రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్గా ఏర్పడి ఓసీస్ అందరూ కూడా మరి ఒక నానాజీ గారు చెప్పారు, ప్రేమ వేరు, ప్రేమించుకోవడం వేరు, అభిమానించడం వేరు. మంచి మాట చెప్పారు. అదేవిధంగా మనందరం ఐకమత్యంగా మరి ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీరు ఇంకా 10 మందికి ఆదర్శంగా ఈ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కోరింది కూడా ఏం లేదు, సైట్ అనేది చాలా సింపుల్. నానాజీ గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. సానుకూలంటారు. మీ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు మన ప్రాంతం నుంచి, ఇబ్బంది ఏమీ లేదు. మీ డిపార్ట్మెంట్ చేసింది చాలా సతీష్ గారు మీ అందరి సహకారంతో మమ్మల్ని కూలీది కూడా ఏదో భయ చేసింది, ఏదైనా పెద్ద పెద్ద విషయాలు ఏమైనా అడుగుతారేందని చాలా. ఎందుకంటే మాకు అన్నించం కూడా ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వానికి మంచి పేరు రావాలి అంటే అందులో మొదట అగ్రస్థానం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఏదైనా ప్రభుత్వం మీద కట్టడి చేస్తే మీరు వర్క్ చేయడంలో ఒక గంట ఆలస్యం అయితే అపరాధం ఇంకా అయోమయం అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఏదైనా క్యాలమిటీస్ మనకి ఊరు తుఫానే కాదు, మొన్న రీసెంట్గా మనకి వైవేషన్ ఎంత తుఫాను, నానాజీ గారు కూడా మేము కూడా చాలా గ్రామాల్లో తిరిగినప్పుడు అంటే అదృష్టం ఏంటంటే అది మనకు తాకలేదు, కానీ ముందు ఎలక్ట్ చేసేది మిమ్మల్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే. ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యి కూడా మనకే ఏ నష్టం జరిగిందంటే అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మరి నేను ఎక్కడా తగ్గవని ఎంతో కమిట్మెంట్గా పనిచేస్తున్న ఈ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్, ముఖ్యంగా ఓసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా అభినందిస్తూ మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మాకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చారు, ఒక స్ఫూర్తిని ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు విద్యుత్ ఓసీ ఎంప్లాయీస్ యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గారు రంగారావు గారికి, అదేవిధంగా స్టేట్ సెక్రటరీ గారు శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న డిపార్ట్మెంట్ సంబంధించిన పెద్దల అందరికీ, నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకినాడ రూరల్ శాసనసభ్యులు సోదరులు పంతులు నానాజీ గారికి, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అయినటువంటి సోదరులు పైరావతులు రాజశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందు ఉన్న ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులకు, సోదరీమణులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈసారి ఈ వార్షికోత్సవం అన్నది మా కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేయడం అన్నది, అందులో వార్షికోత్సవం మరియు డైరీ ఓపెనింగ్ కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని కూడా పాల్పంచుకునేలా చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గాలి నీరు ఒక మన లైఫ్ స్టైల్కి గాలి నీరు ఎంత అవసరమో విద్యుత్ కూడా అంతే అవసరమైన పరిస్థితుల్లో మనందరూ కూడా మన జీవన విధానం ఉంది. ఎలక్ట్రిసిటీ అన్నది విద్యుత్ లేకపోతే మనం 5 నిమిషాలు కూడా మనం ఒక చీకటిలో ఉండడం అన్నది ఎంత ఇబ్బంది అన్నది కూడా ఈరోజు మనం గడుపుతున్న ఈ జీవన విధానంలో అది ఎంత అవసరమో కూడా మనందరికీ తెలిసిందే. అంతటి
ప్రాముఖ్యమైన శాఖలో మీరందరూ పనిచేస్తూ నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరు అంకిత భావంతో పనిచేస్తూ ముందుకు వెళ్ళడం అన్నది మీ అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాక ప్రజలందరూ చెప్పినట్టు మీకున్న ఇబ్బందులు ఏదైతే ఈ రిజర్వేషన్కి సంబంధించి ప్రమోషన్ల గురించి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. నిజంగా అది కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ పరిస్థితులను బట్టి, అంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు మేము ప్రజాప్రతినిధులుగా ఒక వర్గానికంటూ పరిమితి అవ్వకుండా మేము ముందుకు వెళ్ళాలి కాబట్టి కొన్ని పరిస్థితులు, కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులుగా మేము అందరం కూడా మీకున్న ఇబ్బందుల్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మీ తరఫున అందరం కూడా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అసోసియేషన్ వారికి కూడా ముందుగా ఈ 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు కూడా మీ తరఫున మీ హక్కుల కోసం మీ సంక్షేమం కోసం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మరింతగా ఈ అసోసియేషన్ మరింతగా అభివృద్ధి చెందాలని మరింతగా ఈ రాష్ట్రం అంతా కూడా ఇది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నేను కూడా ఇక్కడికి వచ్చే ముందు ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఎలక్ట్రిసిటీలో కూడా ఇలా ప్రత్యేకంగా కాపులకి అన్నది ఏర్పాటు చేశారన్నది చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు కూడా. ఇది అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికీ కూడా మరొక్కసారి ఈ 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునేలా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. క్షమించాలి, ఓసీ అంటే అందరూ, నేను పొరపాటున మాటల్లో మళ్ళీ కాపు అన్నందుకు మీరు ఎవరు కూడా దాన్ని మనసులో పెట్టుకోవద్దు. అందరం కూడా మీ అందరి తరఫున మేము ప్రజాప్రతినిధులు, ఎందుకంటే కాకినాడ జిల్లాలోనే మేము ఇక్కడ రాని రాజ్యసభ సభ్యులైతేనేమి పార్లమెంట్ సభ్యులైతే అందరం కూడా మీ తరఫున ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అన్నది, మేము సమస్యల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా మేము మా నాయకులకి విషయం తెలియజేస్తాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అన్ని ఓసీ కమ్యూనిటీ అందరికీ కూడా మరొక్కసారి మీకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా మా ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ మీ సేవల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్తో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అ రేణుక ఫ్రమ్ రేణుక యూనివర్స్ సైనింగ్ ఆఫ్. బై బై ఫ్రెండ్స్.